ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి పట్టణంలో నిన్న హత్యకు గురైన ఇమాం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. చాగల్మరిలో హత్యకు గురైన ఇమాం కుటుంబాన్ని నేడు భూమా అఖిలప్రియ పరామర్శించి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ బాధితుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి న్యాయవాదులతో మాట్లాడి కేసు చివరి వరకు అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుణ్ణి హత్య చేయడం పట్ల భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్లతో మాట్లాడి మృతి చెందిన ఇమాం కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. హత్యలకు ఎవరూ భయపడాలని భూమా అఖిలప్రియ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులు, హత్యలు పెరిగిపోయాయని భూమా అఖిలప్రియ అన్నారు. రానున్న రోజుల్లో తాము అధికారంలోకి వస్తామని, తాము ఇలాగే చేస్తే మీరు తట్టుకోగలరా అని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. హత్య రాజకీయాలు మంచిది కాదని భూమా అఖిలప్రియ హితవు పలికారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో వేలంపాటలు నిర్వహించడం ఏమిటని, అసలు వేలంపాటలకు ఎవరు అనుమతించారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. నిందితులు బాధిత కుటుంబ సభ్యుల్లో మరికొంతమందిని చంపుతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై ఎస్ఐ నుండి ఎస్పీ వరకు అందరూ పోలీసు అధికారులతో కలిసి మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. అలాగే వేలంపాటలకు అనుమతించి హత్యకు పరోక్ష కారకులైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఏమని చంపుతావా? నన్ను చంపాలా? చంపడమా సావడమా? ఏమంటావా? పనులు ఏం మేడం? ఎవరికైనా ఎంతమంది పొలగాడు ఇన్ఫార్మ్ చేయలేదు పోలీసు వాళ్ళ కూడా. అర్ధగంట జరిగింది అంట కొట్లాట. వాళ్ళు మేడం వాళ్ళు ఫోన్లు చేసింటే పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు కూడా వాళ్ళకు వచ్చినప్పుడు రాత్రి సీఏ గారు 12:30 దాకా ఉండి వాళ్ళకు ఎస్ఐ వాళ్ళ ఇల్లు ఇచ్చినారు, ఫోటోస్ కదా, దాంట్లో పండబెట్టినారు తీసుకుపోయి. ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత వెపన్ మళ్ళీ దొరికింది. అది బాబులాల్ ఇంటి దగ్గరనే దొరికింది. వాడే తీసుకొని చూపించినాడు. వాడే బొచ్చినోడే ఇంటి దగ్గర, ఇంటి బయట పెట్టినాడు. వాళ్ళ ఇంటికి పోయి ఆయనతో మాట్లాడినాక నువ్వు పోయి సిలిండర్ అయిపోయినప్పుడు వాళ్ళు తెసా వెపన్ అక్కడ పెట్టి వచ్చేసినాడు దాపెట్టి. మళ్ళీ తీసుకుపోయి పోలీసు వాళ్ళు తీసుకొని పోయి నాకు పిలుచుకొని పోయి ముద్దాయికి అక్కడ నుంచి తీసుకున్నప్పుడు బాబులాల్ వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళు పెట్టడానికి ఏడం రాదు మన పరిస్థితి. ఇప్పుడు బాబులాల్ రాజ్యమే ఇక్కడ జరుగుతుంది. అదంతా లీగల్ గా మేము చూసుకుంటాము. ఒకటి వాళ్ళని అరెస్ట్ చేశారు, వెపన్ తీసుకున్నారంటే ఇన్వెస్టిగేషన్ కి భాగంగా వాళ్ళు రిమాండ్ పంపించున్నారు. నేను ఎస్ఐతో మాట్లాడతాను. రేపు కోడ్ వచ్చిన తర్వాత నేనేమో నా ప్రతాపం చూపిస్తాను కానీ ఈయన కూడా అన్నాడు ఇదే ప్రతాపం మార్చుకుంటే మేము మార్చుకుంటామని. ఇది ప్రతాపం నిన్న దారుణంగా హత్య చేయడము అనేది నిజంగంటే చిన్న చిన్న కారణాలకి ఈ విధంగా హత్యలు చేసి ప్రజల్ని భయపెట్టే కార్యక్రమము వైసీపీ నాయకులు చేయడం అనేది ఈ 5 సంవత్సరాల్లో చూస్తూ వచ్చినాం. కానీ చాగల్మరిలో రౌడీయిజం, గూండాయిజంతో పాటు ఈరోజు ఆఖరికి ఒక మనిషి ప్రాణాలు తీసే స్థాయికి వచ్చినారు అంటే వీళ్ళు రాక్షసుల, మనుషుల కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. పవిత్రమైన రంజాన్ టైంలో అందరూ కూడా అల్లాకి ప్రార్థనిస్తున్న ఈ సమయంలో ఒక్క పొద్దు ఉన్న ఒక అబ్బాయిని ఈ విధంగా దారుణంగా ఇమాం అనే అబ్బాయిని దారుణంగా హత్య చేయడం అనేది
ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా కదిలివేసింది. వీళ్ళు ఈ అబ్బాయిని చంపడమే కాకుండా ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా చంపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి తీసుకుపోతున్నారు, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాగల్మరిలో గతంలో కూడా చూసినాం, చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళపైన దాడులు చేయడము, కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం ఇట్లా చేస్తూ వచ్చినారు. మీరు ఏం చేసినా ఊరుకుంటారని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా మీ మీద చర్యలు తీసుకోబోతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడబోతున్నాం. ఎస్పీ గారిని కలుస్తాం, డిఎస్పీని కలుస్తాం, ఎస్ఐతో కలుస్తాం. అందరినీ కలిసి ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా కూడా మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి వీళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. కేవలం భయం భ్రాంతులు గురి చేసి మీరు భయంతో ఈరోజు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీరు ఎవరైతే దస్తగిరి, అబ్దుల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు వైసీపీ నాయకుల ఇళ్ల కాడ వెపన్ కూడా దొరికింది. మరి దేంతో అయితే హత్య చేశారో ఆ వెపన్ కూడా వైసీపీ నాయకుల ఇంటి దగ్గర దొరికింది. వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఎవరి ఇంటి దగ్గర అయితే దొరికిందో వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు కేసులో పెట్టట్లేదు? కుటుంబ సభ్యులు వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పినా కూడా ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు వాళ్ళ మీద అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది, ఎస్ఐతో మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళ తరపు నుంచి ఒక లాయర్ని పెట్టి పార్టీ తరపున అన్ని విధాలుగా వీళ్ళకి అండగా ఉంటాము. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా లాయర్ సపోర్ట్ గా మేము చేస్తామని చెప్పి కూడా కుటుంబంకి మేము ఆదుకుంటామని చెప్పి కూడా మాటిస్తున్నాం. ఈరోజు మీరు ఏదైతే అరాచకాలు చేస్తున్నారో గుర్తుపెట్టుకుంటాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఏంది మీ పరిస్థితి? మేము కూడా ఈ విధంగా చేస్తే, మేము కూడా ఈ విధంగా మీ వెంట పెడితే మీరు ఉండగలుగుతారా? మీరు చేయగలుగుతారా? రాజకీయాలు మీరు రోడ్లమ్మడి తిరగగలుగుతారా? నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు ఒక అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు నుంచి, బాబులాల్ అనే వ్యక్తి, ఆయన ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి వెళ్తున్నాడని చెప్పి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడతాడంట. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాగల్మరిలో ఈరోజు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన వాళ్ళు ఎవరు కూడా నాయకులు మీ దగ్గర లేరు. మిమ్మల్ని చీగొట్టి, మిమ్మల్ని అసహించుకొని, మీ నాయకత్వం వద్దనుకొని ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. దానికి ఏమంటారు? అట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా హత్య చేస్తారంట, వాళ్ళందరినీ కూడా చంపుతామని చెప్పి భయపడిస్తున్నారు. నిజంగా చంపడం మొదలు పెడితే అది ఎక్కడ కూడా ఆగదు. మీరు మొదలు పెట్టినారు, దానికి ఎండ్ మేమిస్తాము. ఈరోజు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు, ఎన్ని కుట్రలు వండుతున్నారు. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఎందుకు పలానా వ్యక్తుల మీద మీరు కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అడిగి అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముస్లిం మైనారిటీస్ పైన జరిగే ఈ దాడుల్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు పవిత్రమైన రంజాన్ టైంలో మైనారిటీ సోదరుల్ని ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక్కడ ఒక చోట ఇట్లా హత్యలు ఒక పక్కన జరుగుతున్నాయి. రుద్రవరం మండలంలో మసీద్కి ప్రార్థనలు చేసుకోవడానికి మట్టి తోలుతుంటే అక్కడ ముస్లింస్ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు లోపల పెట్టడం జరుగుతుంది. ఎందుకు మైనారిటీల మీద ఇంత కక్ష? ఎందుకు ముస్లింస్ మీద ఇంత కక్ష పట్టినారు వైసీపీ నాయకులు? కేవలం ఒక్కరికి నాయకత్వం ఇచ్చి, చాగర్మిలో ఒక్కరికి నాయకత్వం ఇచ్చి అందరిని కూడా గబ్బులేపుతున్నారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు వేలం పాట ఎట్లా పాడుతున్నారు? ఎవరు పర్మిషన్ తీసుకొని ఈవో వేలం పాటకి ఏర్పాటు చేశాడు? వేలం పాటకి కత్తులు కటారులు తీసుకొని వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు ఈ విధంగా మీరు పర్మిషన్లు ఇస్తున్నారా? వైసీపీ నాయకులకి ఏమైనా లైసెన్స్ ఉందా హత్య చేయడానికి? మీరేమైనా పర్మిషన్లు ఇస్తున్నారా హత్య చేయడానికి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అసలు ఈవో ఎట్లా పెట్టాడు? సవాల్ ఎట్లా పాడినారు? ఈరోజు ముఖ్యంగా ఈవో పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వేలంపాటికి పర్మిషన్ ఇచ్చినారో, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎందుకు జరిగింది మొత్తం కూడా బయటికి తీయాలి.
వీళ్ళు కట్టెలు కటార్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వీళ్ళని పర్మిషన్ ఇచ్చింది? ఎందుకు వీళ్ళు తిరుగుతుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఆ కత్తులు ఆ హత్య చేసిన తర్వాత వైసీపీ నాయకులు ఇళ్లలో దాచిపెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇవన్నీ కూడా బయటికి రావాలా? తప్పకుండా ఈ కేసుని అన్ని విధాలుగా మేము కూడా దగ్గర నుంచి చూస్తాము. మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని మేము కూడా దగ్గర నుంచి చూస్తాము. లోకేష్ అన్నతో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కూడా పార్టీ తరపు నుంచి, మా తరపు నుంచి కూడా పోరాటం చేస్తాము కుటుంబ సభ్యులతో పాటు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.